లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సాధారణంగా సినీ నటులు తమ పర్సనల్ విషయాల్ని బయటపెట్టుకోరు, ముఖ్యంగా లేడీస్. కానీ మన ఇండియన్ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఒక మాట చెప్పుకొచ్చారు. రష్మిక మందన్న నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. గత ఏడాది పుష్ప, సీతారాం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన్న రాబో సినిమా లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప2తో పాటు నితిన్తో మరో సినిమా చేస్తున్న హాట్ బ్యూటీ బాలీవుడ్లో షాహిద్ కపూర్, విక్కీ కౌశల్తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. తాజాగా అభిమానులతో ముచ్చటించిన రష్మిక తన వ్యక్తిగత విషయాలను వారితో ముచ్చటించింది. భరించలేని నొప్పి వస్తుంది, అయినా ఓర్చుకుంటున్నా, ఇది తగ్గాలంటే ఏం చేయాలంటూ అభిమానులకు 4 ఆప్షన్ ఇచ్చింది. 1, ఐస్ క్రీమ్స్, చాక్లెట్ తినాలా. 2, ఎవరైనా లాయ్ కొట్టాలా. 3, మైండ్ని డైవర్ట్ చేసేందుకు ఏదైనా సినిమా చూడాలా. 4, అలాగే ఏడుస్తూ కూర్చోవాలా అని అడిగింది. సాధారణంగా ఆడవాళ్ళు నెలసరి వల్ల వచ్చే బాధను తట్టుకుంటారు. హీరోయిన్ విషయంలో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుందని రష్మిక చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక తను నెలసరి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుందని అభిమానులకు అర్థమైంది. నెలసరి కావడంతో రష్మిక పుష్ప2 షూటింగ్కు దూరంగా ఉందని తెలుస్తుంది. ఋతుస్రావం గురించి రష్మిక చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది. రష్మిక మందన్న సాధారణంగా తమ వ్యక్తిగత విషయాలు ఎవరు బయటపెట్టుకోరు, కానీ తను బయటపెట్టడం చాలా అభినందన విషయం.